ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై జ్యోతి ప్రజ్వలన చేసి విజయోత్సవ సభను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలతో పాటు పలు శాఖలు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల ప్రత్యేక స్టాల్స్ ను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పరిశీలించారు. వైసీపీ హయాంలో ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని మంత్రి ఆనం ఎద్దేవా చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన 905 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది అన్నారు. రాయలసీమ మాదిరిగా మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో వెలుగొండ పూర్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. మార్కాపురం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి, ఆర్డీఓ వెంకట శ్రీరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా మా యొక్క ప్రాంతానికి ఆ వెలుగొండ పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం పోతామని, వ్యవసాయ రంగం ద్వారా మనమందరం బాగుపడతాం. 1 లక్ష కోట్ల రూపాయల నిధులతోటి మన ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉందంటే దాన్ని మీరు ఆలోచన చేయండి. ఈ 1 లక్ష కోట్ల అనేవి కూడా రాబో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయ రంగంతో బాధపడతా ఉన్నారు. అయితే త్వరలో ఆకలను కూడా నెరవేర్చుకోవాల్సి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మంచి ఇది ఈ ప్రాంతం జరిగింది. మన జిల్లాలో రీసర్వే చూసినట్టు ఎక్కడ నెసెసిటీ ఉంది, ఎక్కడ మేజర్ రిజర్వాయర్స్, మేజర్ రివర్స్ అట్లేమో లేక చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. ఏమై అశోక్ మెమలగూడ రంగనాయకుల స్వామి సుహాసిని మధుర భాషిని సుఖదాతరం వందే. ప్రజలకు వారి సమస్యలకు వేగవంతమైన పరిష్కారం, సమర్థవంతంగా పథకాల అమలు మరియు సమగ్ర అభివృద్ధికి. అలాగే మన జిల్లాను చూసినట్టయితే ఇక్కడ వ్యవసాయం అనేది ఈ ఆర్థిక వ్యవస్థ 544 చెరువులు ఉన్నాయి. ఈ 544 చెరువుల కింద 80 అందించేదానికి అవకాశం ఉంది. సుమారు 400 చెరువులు పై చిలుకు చెరువుల్ని వెలుగొండ జిల్లాని వ్యవసాయ పరంగా సస్యశ్యామలం. ఈ విధంగా మా యొక్క ప్రాంతానికి ఆ వెలుగొండ పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం పోతామని, వ్యవసాయ రంగం ద్వారా మనమందరం బాగుపడతాం. 1 లక్ష కోట్ల రూపాయల నిధులతోటి మన ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉందంటే దాన్ని మీరు ఆలోచన చేయండి. ఈ 1 లక్ష కోట్ల అనేవి కూడా రాబో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయ రంగంతో బాధపడతా ఉన్నారు. అయితే త్వరలో ఆకలను కూడా నెరవేర్చుకోవాల్సి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మంచి ఏమిటి, మంచి ఎవరు చేస్తా ఉన్నారు, లాస్ట్ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం విజయోత్సవ కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతుంది.
ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. అన్ని విషయాలు స్థానికంగా అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో 1-2 మాటలు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం. ఎన్నికలకు ముందు ఆనాడు రైతులుగా, యజమానులుగా, హక్కుదారులుగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మీ భూములు మీవి కావు, మీ ఆస్తులు మీవి కావు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతుల యొక్క భూములకి తన ఫోటోతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు తయారు చేసుకొని రైతులకు ఉన్నటువంటి భూముల హద్దుల్ని మార్చివేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తే చల్లని పాస్ పుస్తకాలే అక్కడ ముందుకు రావడం జరిగింది. ఆనాడు ఎన్నికల సందర్భంలో చెప్పిన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి తరఫున కానీ, గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే రైతుల భూములకి హక్కుల్ని కాపాడుతాం, రైతుల ఆస్తులకి భద్రతనిస్తాము, ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతులకి సమూలంగా హక్కు పత్రాలను ఇవ్వడం ప్రారంభించాం. ఇవాళ ఈ మార్కాపురం జిల్లాలో కూడా చాలా గ్రామాల్లో హక్కు పత్రాలు మారిపోతే ఇవాళ సర్వే చేసి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి రాజముద్రతో కూడుకున్నటువంటి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి బ్లాక్ చైన్ సిస్టంతో ఉన్నటువంటి కొత్త పాస్ పుస్తకాలని రైతులకు ఇవ్వడానికి ప్రారంభించాం. వాళ్ళు 2 మాసాల్లో ఈ రాష్ట్రంలో 23 లక్షల పాస్ పుస్తకాలు రైతు కుటుంబాలై మార్చేస్తే మేము ఇవాళ మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ 23 లక్షలే కాదు, 1 కోటి మంది రైతుల యొక్క హక్కు పత్రాలను ఇవ్వాలి అని అంటే 1 సంవత్సరం కాలం పడుతుందని చెప్పి ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు టార్గెట్ పెట్టుకొని ప్రతి నెల ఈ భూముల యొక్క హక్కు పత్రాలని రైతులకి కొత్తవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీళ్ళు వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తే మన రామానాయుడు ఎక్కడ పడుకున్నాడా అంటే చూస్తామన్నా కూడా తడి లేదన్న సొరంగాల్లో. ఇవన్నీ మోసపూరితమైన కథనాలతో వాళ్ళ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు, రైతుల్ని మోసగించారు ఆ ప్రాంతంలో అని చెప్పి మనకి ఆనాడు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ నిన్న కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి 900 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతానికి వచ్చి నష్టపోయిన రైతాంగాన్ని కాపాడడానికి నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా మనకి ఈనాడు మేలు చేస్తూ ఈరోజు శ్రీశైలం అటు నంద్యాల జిల్లా ఇటు మార్కాపురం జిల్లా మధ్య ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, శ్రీశైలం మల్లన్న ఉన్నాడు అక్కడ. శ్రీశైలం మల్లన్న పోవాలి రావాలని అంటే ఎరిక్సన్ బాబు ఎప్పుడు చెప్పేవాడు, రోడ్డు సహకరించడం లేదు, ఇంకా ఎక్కువ అవుతున్నారు ప్రయాణికులు, యాత్రికులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ప్రయాణం సాగడం లేదు. ఇటీవల ప్రధానమంత్రి గారు శ్రీశైలం వచ్చారు, కర్నూలు వెళ్ళారు. ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర మంత్రులు అందరూ కలిసి ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. శ్రీశైలం కొండపైన ఉన్నటువంటి ఆలయానికి 4000 ఎకరాల భూమిని ఇవ్వండి, ఆలయాన్ని మేము అభివృద్ధి చేస్తామని. అలాగే వచ్చి పోయేదానికి రహదారి సౌకర్యం లేదు, అది టైగర్ జోన్లో ఉంది కాబట్టి రోడ్లు వేయలేకపోతున్నాం, మాకు ఇవ్వండి అని అడిగితే ఇటీవలే మాకు వచ్చిన సమాచారం, మొదటిది ఏదైతే మనం రోడ్డు సౌకర్యం ఇవ్వాలని అడిగామో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కేంద్ర ప్రభుత్వం ఆత్మకూరు దోర్నాల నుంచి తెలంగాణ ప్రాంతం వరకు ఎలివేటెడ్ 4 లేన్ల కారిడార్ ఇవ్వడానికి సూచనప్రాయంగా ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు. దానికి ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. రోజు మేము వెళ్ళగానే కేంద్ర మంత్రి కూడా మీరు అపోజిషన్ లో ఉండి మీరు ఈ ప్రాజెక్టు మీద ఇంత దూరం వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రాజెక్టుకి
ఎన్ని టీఎంసీ నీళ్ళు ఇవ్వాలో అది శాంక్షన్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ ని రికగ్నైజ్ చేస్తాం అన్నారు, ఐడెంటిఫై చేస్తాం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము చేశాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి నేను ఎన్నో చేశాను, నా అంత ఎవరు చేయలేదు, 5 సంవత్సరాల్లో నేను గొప్ప చేశానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఎక్కడుంది, ఏంది, దీనికి ఎన్ని నీళ్లు కావాలనేది మర్చిపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉంది. అదే కాదు, ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మన పార్టీ కూటమి పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలో రాగానే చెప్పినట్టు జిల్లా ఇవ్వడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకి మేము వెళ్ళి అడిగాం. ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఇక్కడ జరుపుకున్నారు. ఆ రోజు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం వస్తా. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు మార్కాపురం వచ్చారు నారాయణ రెడ్డి గారు, మనందరం కలిసి రెడ్డి గారు అధ్యక్షన ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ప్రతి నెల కూడా మంత్రి గారిని ప్రతి నెల కూడా ప్రాజెక్టుకు పంపిస్తున్నారు. ప్రతి నెల వెళ్ళి ఎంత వర్క్ జరిగింది చూసినామని. తర్వాత చాలాసార్లు నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎంత ప్రాజెక్ట్ చేసినా మనం ఆర్ఆర్ ప్యాకేజీలు, అదే ముంపు గ్రామాల ప్రజల్ని వాళ్ళ కనుక ఇవ్వకపోతే కనుక ముఖ్యంగా 11 గ్రామాలు ఉన్నాయి, ఇవ్వకపోతే మనకి ఇబ్బంది. దానికి ఒక 1200 కోట్ల పైన డబ్బులు కావాల్సి వచ్చిందని చాలాసార్లు అనుకున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇస్తున్నాను, మీరు దాని గురించి ఎందుకు గాబరా పడతారు, మనం చెప్పాం కదా ప్రాజెక్ట్ చేద్దామని, ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దామని చెప్పారు. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు. నిన్న మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి టర్నాల దగ్గర ఎంత పని జరుగుతుందో చూసి వెళ్ళారు. మంత్రి గారికి చెప్పాం, మేము ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు మా కోసం ఆగొద్దు, ప్రతి నెల మీరు వచ్చి మీ పని చేయండి, మీ మంత్రి లేడో లేకపోతే ఎమ్మెల్యే లేడో అనేది మీరు ఆగొద్దు, మనకు కావాల్సిన ప్రాజెక్టు ఇవన్నీ కాదని చెప్పాం. అది కూడా చేస్తున్నారు. ఇది కాకుండా రాయలసీమ జిల్లాలకి దాంతోపాటు మన ప్రకాశం జిల్లా, ముఖ్యంగా మార్కాపురం జిల్లా, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, నేను గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను, వెస్ట్ గోదావరి. అక్కడ చూస్తే పంటలు చూస్తుంటే మనకి అక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే బ్రహ్మాండమైన నీళ్లు, ఈ పంట కోకోను మన పామాయిల్ పంట ఎకరానికి లక్షల రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాం పరిస్థితి మనకు వచ్చింది అనమాట. అక్కడికిక్కడ తేడా చూసాం. ఆ రోజు చెప్పాడు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజుల్లో స్ప్రింక్లర్లు కానీ. నేను చూసాం పల్నాడులో కూడా అప్పుడే పామాయిల్ పంట వేయటం కూడా బిగిన్ చేశారన్నమాట. అక్కడ కూడా ఇవన్నీ కూడా వస్తే కనుక మన ప్రాంతం కూడా ఆ ప్రాంతాలతో కూడా సమానంగా రాబోయే రోజులు అభివృద్ధి చెందిందని కూడా తెలియజేసుకుంటూ జిల్లా ఇచ్చినప్పుడే చెప్పారున్నప్పుడు కూడా ఈ జిల్లాని నేను ఇస్తున్నాను, ఈ జిల్లాని బాగా దీన్ని అభివృద్ధిలో కూడా తీసుకురమ్మని చెప్పని మంత్రివర్యులకి శాసనసభ్యులకి మాకందరికి కూడా చెప్తూ, దాంతోపాటు వెలుగొండ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే దాని కొరకు త్వరితగతిన కూడా నేను ప్లాన్ చేస్తున్నట్టుగా వారు చెప్పిన మాట ప్రకారం, అంటే వెలుగొండని శంకుస్థాపన నేనే చేశాను, అదేవిధంగా నేనే ఈ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం కూడా నేనే చేయాలని వారు చెప్పిన మాట ప్రకారం జరుగుతున్న కార్యక్రమాలను చూసి మనం అందరూ కూడా ఎంతో ప్రోత్సహించవలసిందిగా ఉంది. చాలా సంతోషమైన వాతావరణం ఇక్కడ కూడా. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత నుంచి ప్రజల్లో ఒక చైతన్యమైన వాతావరణం కూడా జరుగుతుంది. జిల్లాలో అధికారులందరూ కూడా రావటం, కలెక్టర్ గారు జేసీ గారు కూడా మంచి ఆలోచనతో ఇక్కడ ప్రణాళికలు కూడా తీసుకొని వస్తూ ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆలోచిస్తూ, అదేవిధంగా టూరిజం అనేది ఏ విధంగా అంటే టెంపుల్ టూరిజం ముఖ్యంగా దానికి ఆజ్యం పోసిన ఒక మహా వ్యక్తి అంటే మా మామగారు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారే. టెంపుల్ టూరిజం అనేది 20 ఏళ్ల క్రితం ఆయన టూరిజం శాఖ మార్చులుగా ఉన్నప్పుడు వారు ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే మార్కాపురంలో చెన్నకేశ్వర స్వామి ఉన్నారు, గిద్దలూరులో నమలగుండ రంగనాయకుల స్వామి ఉన్నారు, త్రిపురాంతకంలో చూస్తే త్రిపుర సుందరీదేవి గారు ఉన్నారు, అదేవిధంగా భైరవ కోణలో చూస్తే మా కాలభైరవ స్వామి గారు ఉన్నారు. ఇంకా మధ్యలో ఈ మార్కాపురం జిల్లాలో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రసిద్ధికరమైన ఆలయాలన్నీ కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు అప్పుడే అనేవాడు, టెంపుల్ కారిడార్ అనేది అన్ని ప్రాంతాలను కూడా కలుపుకొని పోయేటట్టుగా కూడా రోడ్ల నిర్మాణం, కనెక్టివిటీ కూడా చేయాలనేది వారి ఆలోచనలు ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అంటే సంతోషకరమైన మొత్తం. అందులో టూరిజం అంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఈ 2000 రూమ్లే హోటల్ రూమ్లు అనేది 2000 ఉంటే దాన్ని 50,000 హోటల్ రూమ్లు చేయాలనేది వారి లక్ష్యం. అది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి దగ్గర ఎక్కడెక్కడ వసతులు లేని దగ్గర వసతులు ఇస్తే ఖచ్చితంగా టూరిజం అనే దానికి కూడా వస్తారని. అందులో భాగంగా మన కంబం చెరువు అది చాలా ఏషియాలోనే చూస్తే సెకండ్ లార్జెస్ట్. అది అటువంటి మంచి అందమైన చెరువును అభివృద్ధి చేసుకునే దాని కొరకు మనవంతు కృషిగా కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడే మన వక్తలందరూ కూడా చెప్పారు, రాయలసీమలో హార్టికల్చర్ హబ్ అనేది. ఆ హార్టికల్చర్ హబ్ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి వచ్చినప్పుడు వారు ఎంతో కష్టపడి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా ఒప్పించి ఈ పథకాన్ని తీసుకురావటం అనేది ప్రత్యేకంగా చూసిన వాడిని. ఈ పథకం వచ్చిన తర్వాత మనకు ఒక మంచి ఆఫీసర్ వినయ్ చంద్ గారని మన పూర్వ కలెక్టర్ గారే, ఆయనే దీన్ని వరల్డ్ బ్యాంక్ తో కూడా చర్చలు కూడా సాగిస్తూ చివరి దశకు కూడా వస్తున్నాయి. మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 30,000 కోట్ల రూపాయలతో మన ప్రాజెక్టులన్నీ కూడా వారు శాంక్షన్ చేయడానికి వస్తున్నారు. అందులో పూర్తిగా చూస్తుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ముఖ్యం. రోడ్ల కనెక్టివిటీ అనేది ప్రతి దగ్గర కూడా మార్కాపురం జిల్లాలో అంటే రాయలసీమలో అన్ని ప్రాంతాలతో లాగా మన మార్కాపురం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో కూడా ఇది రావటం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఆ రోజు మన ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాన్ని మన అధినాయకుడి దృష్టికి తీసుకొని పోగలిగాం, ఆయన్ని మెప్పించుకోగలిగాం. ఆయన మెప్పుతోటి ఈరోజు జిల్లాను సాధించుకున్నాం. కానీ ఈ జిల్లా సాధనతోటి మన పని అయిపోలేదు. మనం ఇంకా దీన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి. మన పిల్లల జీవితాలు బాగుపడే విధంగా, ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. ఈ రోజు మార్కాపురం జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో 5,90,000 ఎకరాల పైచిలకు వ్యవసాయ భూమి ఉంది. అందులో 3,30,000 ఎకరాలకు మాత్రమే ఈ వెలుగొండ జలాలు అందుతా ఉన్నాయి. మిగిలిన 2,60,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 2,60,000 ఎకరాలకు గాను 544 చెరువులు ఉన్నాయి. ఈ 544 చెరువుల కింద 80,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ఉంది. అయితే గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నా, వెలుగొండ ద్వారా ఆ చెరువులకు కూడా మనం నీళ్లు నింపగలిగితే మరో 80,000 ఎకరాలకి సాగునీరు అందించేదానికి అవకాశం ఉంది. సుమారు 400 చెరువుల పై చిలుకు చెరువుల్ని వెలుగొండ జలాలు లెవెల్స్ పర్మిట్ చేస్తాయి. కాబట్టి ఆ యొక్క జలాలకి ఆ చెరువులకు నింపి మన జిల్లాని వ్యవసాయ పరంగా సస్యశ్యామలం చేసుకుందామని, ఇది ఒక్కటే మనకు ప్రధానంగా ఉన్నటువంటి అవకాశం. కాబట్టి దీన్ని ఇద్దరు మంత్రుల దృష్టికి తీసుకొని పోతా ఉన్నట్టంటే, గడిచినటువంటి ప్రభుత్వం అబద్ధపు మాటలతో ఏదైతే చేయకపోయినా కూడా పని చేశామని చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే నమ్మలేదు ప్రజలు. మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన స్వయం పరిపాలనని మనం చేసుకోవాలని ఎన్నికలకు ముందు వారి దృష్టిలో పెడితే, అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంతము వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతానికి సాగునీరు అందించినట్లయితే ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్నటువంటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టుని వేగవంతంగా పనులు చేయించి త్వరలో దాదాపు ఈ సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టులో 3 గ్యాపులకు నీరు అందించబోతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఒకవైపు ఏమో సెట్టింగులు వేసి 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వకుండా జాతికి అంకితం చేసినటువంటి నాటి ప్రభుత్వం ఉంటే, నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనకి నీరు అందించబోతూ రైతాంగం ముఖంలో సంతోషం చూడబోతా ఉంది. ఇంతటితో ఆగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి హార్టికల్చర్ హబ్ కింద మన యొక్క రాయలసీమ జిల్లాలతో పాటు మన పూర్వ ప్రకాశం అంటే మార్కాపురం జిల్లా, అలాగే ఒంగోలు జిల్లాను కూడా దీంట్లో కలపడం జరిగింది. దీని ద్వారా రాబోయే రోజులలో రైతాంగానికి పూర్తి స్థాయిలో మేలు చేయబోతుంది మన ప్రభుత్వం. ఒకవైపు డ్రిప్పులు, స్ప్రింక్లర్లు ఇటువంటి అన్ని కూడా సబ్సిడీ మీద పెద్ద ఎత్తున అందజేయడంతో పాటు
హార్టికల్చర్ పంటలు వేసుకున్నట్లయితే రైతాంగం యొక్క ఆదాయం అనేది రెట్టింపు కాబోతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వాల ఆలోచనలు ఎప్పటికీ కూడా ప్రజలు సంతోషంగా ఉంటట్టు చూడాలి. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆధారపడి జీవించేటువంటి రంగం వ్యవసాయ రంగం కాబట్టి ఈ రైతాంగం యొక్క సంతోషం కోసం మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఒక విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పనలో భాగంగా మనకి డిఎస్సి ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇచ్చి వారి నియామకాలు జరిగే సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మరి సభలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మార్కాపురం జిల్లాకి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా జరిగిందో లేదో తెలియదు, కానీ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతాల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే తప్ప ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి అటు సాగునీరు ఇటు తాగునీరు ఇవ్వలేమని చెప్పేసి ఆయన ప్రధానంగా గుర్తించినటువంటి సందర్భం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.